Morning everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs classes. In today's current affairs classes, we will be discussing the issues which are in news. The important topics which are in news are ICC, International Cricket Council is in news, and world's first 3D temple. This world's first 3D temple is constructed in India. We will be knowing at which place it has been constructed and what are the importance of this temple. Okay. The country called Luxembourg. Luxembourg అనే ఒక దేశం, ఇది ఒక యూరోపియన్ నేషన్. ఇట్ ఈస్ ఇన్ న్యూస్. వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, లాంటి విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే సూర్యకిరణ్. వాట్ యూ మీన్ బై సూర్యకిరణ్? ఇట్ ఈస్ ఎక్సైజ్ సూర్యకిరణ్. రెండు దేశాల మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటాయి కదా, అందులో భాగంగా ఈ సూర్యకిరణ్ అనే ఎక్సర్సైజ్ ని చేయడం జరిగింది. ఇది రెండు దేశాల మధ్య జరిగింది, ఏ ఏరియాలో జరిగింది, లాంటి విశేషాలు. అండ్ Fatima Bibi, a person who is in news in India. We'll be knowing about her. Why is she in news? And తను ఏ రంగంలో ప్రముఖమైన వ్యక్తి, లాంటి విషయాలు. అండర్-19 వరల్డ్ కప్, అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంచెం న్యూస్ లో ఉంది. అది ఎందుకు ఉంది, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, లాంటి విషయాలు. అండ్ గోల్డ్మన్ స్నాచ్ ఏజెన్సీ. దిస్ గోల్డ్మన్ స్నాచ్ ఇస్ ఎ రేటింగ్ ఏజెన్సీ. ఇవి రేటింగ్స్ ఇస్తూ ఉంటాయి, ప్లస్ కంట్రీస్ గ్రోత్ రేట్స్ ఇలాంటివన్నీ చెప్తా ఉంటుంది. దానికి సంబంధించిన న్యూస్ కొంచెము న్యూస్ లో ఉంది, దానికి సంబంధించిన విశేషాలు అండ్ కొన్ని ఎంసీక్యూస్, వీటన్నిటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ ఐసీసీ. ఇందాక చెప్పాను కదా, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇంట్రడ్యూసెస్ టాప్ క్లాక్ సిస్టమ్ and revises transgender policy. That is nothing but International Cricket Council has introduced some reforms in cricket. ఆ రిఫార్మ్స్ దేనికి సంబంధించినవి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. వన్ ఈజ్ టాప్ క్లాక్ సిస్టమ్. ఇది ఏంటంటే, ఈ ఓవర్ కి మధ్యలో బౌలర్ ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ వేసేదానికి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ని రెడ్యూస్ చేయడానికి, టైం వేస్ట్ ని తగ్గించడానికి ఈ స్టాప్ క్లాక్ సిస్టమ్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి అసలు అది ఎలా పనిచేస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏం లేదండి, ఒక ఓవర్ ఫస్ట్ ఓవర్ అయిపోయింది. ఫస్ట్ ఓవర్ అయిపోయిన తర్వాత 60 seconds టైం ఇస్తారు బౌలర్. సెకండ్ ఓవర్ బౌలర్ అండ్ క్రికెట్ టీమ్ కెప్టెన్ కి సెకండ్ ఓవర్ స్టార్ట్ చేయడానికి. ఒకవేళ దీనికన్నా ఎక్కువ టైం తీసుకుంటే ఫస్ట్ టైం ఏమన్నారు, వదిలేస్తారు. సెకండ్ టైం తీసుకున్నా ఏమన్నారు. కానీ ఒకవేళ థర్డ్ టైం కూడా ఒకటే మ్యాచ్ లో, అంటే ఒక ఇన్నింగ్స్ లో, ఫస్ట్ ఇన్నింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరుగుతుంది, ఇండియా థర్డ్ టైం కూడా 60 seconds కన్నా ఎక్కువ టైం తీసుకుంది అనుకోండి, దెన్ శ్రీలంక టీమ్ కి 5 runs, అంటే బ్యాటింగ్ కంట్రీకి 5 runs ఫ్రీగా ఇచ్చేస్తారు. దట్ ఈస్ దే విల్ బి గివింగ్ ఏ పెనాల్టీ ఆఫ్ 5 runs అండ్ ఇండియా, అండ్ దిస్ 5 runs విల్ బి గివెన్ ఫర్ ఫ్రీ టు శ్రీలంక. అది అంటే ఈ టైం గ్యాప్ ని, టైం లాగ్ ని తగ్గించడానికి ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు, ఎక్కువ టైం అయిందని చెప్పి క్యాప్టెన్ కి ఫైన్ వేసేవాళ్ళు. ఆ ఫైన్ వేసినా కూడా ఫైన్ ఏముంది, ఇండియా లాంటి క్రికెట్ టీం ఉంటుంది, పెద్దగా పట్టించుకోవట్లేదు, మ్యాచ్ ఫీజులో పోతే కదా అని చెప్పి లైట్ తీసుకుంటున్నారు చాలా దేశాలు. ఇండియానే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఎందుకు అని చెప్పానంటే, బీసీసీఐ ఇస్ ఎ రిచ్ బోర్డ్, మనీ ఎక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళు పెద్దగా పట్టించుకోరని. బట్ వేరే దేశాల్లో కూడా ఇది జరుగుతుంది. సో అది ఎట్లా అయినా తగ్గించడానికి ఏం చేశారంటే 5 runs పెనాల్టీ. ఇప్పుడు ఏమవుతుంది, క్రికెట్ మ్యాచ్ లో, T20లో కానివ్వండి, ODIs లో కానివ్వండి, ఈవెన్ 1 run ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో 5 runs పెనాల్టీ అంటే మాటలా. సో ఆటోమేటిక్ గా ద క్యాప్టెన్స్ విల్ బి స్ట్రిక్ట్లీ ట్రైంగ్ టు ఫాలో దిస్. ఓకే, ఇది స్టాప్ క్లాక్ సిస్టమ్ అంటే. మరి ఇది ఎలా తెలవాలి ఆ క్యాప్టెన్ కి 60 seconds అంటే, నాకు తెలిసినంత వరకు స్క్రీన్స్ ఉంటాయి కదా, థర్డ్ ఎంపైర్ స్క్రీన్, ఆ థర్డ్ ఎంపైర్ స్క్రీన్ మీద టైం రన్ అవుతూ ఉంటుంది, 60, 59, 58 అలా. సో దే విల్ బి ఇంప్లిమెంటింగ్ ఇట్ లైక్ దిస్. ఓకే, స్టాప్ క్లాక్ సిస్టమ్. మరి ట్రాన్స్జెండర్ పాలసీ ఏంటి అంటే, దే హ్యావ్ రివాంప్డ్, ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హ్యాస్ రివాంప్డ్ ట్రాన్స్జెండర్ పాలసీ. ఇంతకు ముందు ద ప్లేయర్ హూ వాజ్ వన్స్ ఎ మేల్ అండ్ ట్రాన్స్ఫార్మ్ టు ఫీమేల్, సర్జికల్ ట్రీట్మెంట్, జెండర్ రీఅసైన్మెంట్ ట్రీట్మెంట్, ఆడవాళ్ళుగా మారిన వాళ్ళని ట్రాన్స్జెండర్స్ అంటారు కదా. అలా మారిన వారిని ఇంతకు ముందు క్రికెట్ లో
ఉమెన్స్ క్రికెట్ లో ఆడించేవాళ్ళు. దానికి ఒక కండిషన్ ఉండేది. ఆ కండిషన్ ఏంటంటే దిస్ ట్రాన్స్జెండర్ ఉమెన్ వేర్ రిక్వైర్డ్ టు మెయింటైన్ టెస్టోస్టిరాన్ సీరం లెవెల్స్ బిలో 5 నానోమోల్స్ ఫర్ 12 months ఫర్ 1 year అని. ఇది మెయింటైన్ చేసిన వాళ్ళకు ట్రాన్స్జెండర్ అయినా సరే ఉమెన్ క్రికెట్ ను ఆడనిచ్చేవారు, బికాస్ దిస్ వాజ్ అకార్డింగ్ టు ద రూల్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ గైడ్ లైన్స్. బట్ ఇప్పుడు ఆ రూల్ ని వద్దనుకుంది ఐసీసీ. నో, వీ విల్ నాట్ బి అలవింగ్ దిస్. ద ట్రాన్స్జెండర్స్ విల్ నాట్ బి అలౌడ్ టు ప్లే ఇన్ ఉమెన్స్ క్రికెట్. ఎందుకంటే వీళ్ళు మొగ నుంచి ఆడవాళ్ళగా మారిన వాళ్ళ శరీర తత్వం అలాగే ఉంటుంది. సో వీళ్ళు ఉమెన్స్ తో పోటీ పడడం వల్ల ఉమెన్స్ క్రికెట్ నార్మల్ ఉమెన్స్ కి చాలా డిసడ్వాంటేజ్ జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ ట్రాన్స్జెండర్ పాలసీని ఐసీసీ వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఇది ఓన్లీ ఐసీసీ క్రికెట్ లోనే కాదు, రగ్బీలో ఇంప్లిమెంట్ చేశారు ఆల్రెడీ. రగ్బీ తెలుసు కదా ఎలా ఆడతారో, ఎంత అంటే ఫిజికలీ ఫిట్ ఉంటారు రగ్బీ ప్లేయర్స్. అండ్ అథ్లెటిక్స్ లో కూడా అథ్లెటిక్స్ అసోసియేషన్, వరల్డ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ దీన్ని ఇంప్లిమెంట్ చేసింది. సో బై ఫాలోయింగ్ దేర్ లైన్ నౌ ఐసీసీ హ్యాస్ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ దిస్ పాలసీ. సో గైస్, మనం క్రికెట్ అనగానే ఎప్పుడు ఎవరు ఎక్కడ గెలిచారు, ఏ టీం మీద గెలిచారు, ఇది మాత్రమే చదువుతూ ఉంటాం. అప్పుడప్పుడు న్యూస్ లో ఉంటాయి. సో క్వశ్చన్ ఎగ్జామినర్ కొంచెం క్వశ్చన్ ని ట్విస్ట్ చేయాలనుకున్నప్పుడు, ఇఫ్ హీ వాంటెడ్ టు ట్విస్ట్ ద క్వశ్చన్, దెన్ దే క్యాన్ బి ఆస్క్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. రూల్స్, ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద గేమ్ కాబట్టి మెనీ ఆఫ్ ద పీపుల్ వోంట్ బి రీడింగ్ ఇట్. సో టెక్నికల్ టర్మినాలజీ కాబట్టి ఇది మీకు ఎడ్జ్ ఉంటుంది తెలుసుకున్న వాళ్ళకి, రైట్? మనం ఇప్పుడు ఐసీసీ గురించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం, ఎందుకంటే ఐసీసీ ఇస్ ఇన్ న్యూస్. సో ఇప్పుడు ఓన్లీ క్వశ్చన్ ఏం వాట్ ఈస్ ట్రాన్స్జెండర్ పాలసీ, విచ్ ఆర్గనైజేషన్ హెస్ బ్రాట్ న్యూ ట్రాన్స్జెండర్ పాలసీ అని అడగట్లేదు కదా. ఆ ఆర్గనైజేషన్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అప్పుడప్పుడు. సో విల్ బి నోయింగ్ దిస్ ఇన్ డీటెయిల్. ఓకే, ఐసీసీ is the global governing body of cricket. Yes, we know ICC అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఇది మనము ఏమనుకుంటాం, టెస్ట్ క్రికెట్ 10 మెంబర్ నేషన్స్ మాత్రమే ఆడుతున్నాయి కాబట్టి క్రికెట్ ని చాలా మంది పైన చూసేవాళ్ళు 10 నేషన్స్ మాత్రమే ఆడుతున్నాయి, లేకపోతే ఇంకా టెస్ట్ క్రికెట్ కాకుండా ఓడిఐ ఆడే కొన్ని దేశాలు ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్, అప్పుడప్పుడు నమీబియా, బెర్ముడా, జింబాబ్వే, ఇలాంటి కొన్ని కంట్రీస్ మాత్రమే ఆడుతున్నాయి అనుకుంటాం. బట్ ఐసీసీ 108 కంట్రీస్ లో క్రికెట్ ని నిర్వహిస్తుందండి. 108 కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ భూటాన్ మనకు ఎప్పుడు ఆడుతున్నట్టు అనిపించదు, బట్ భూటాన్ లో కూడా క్రికెట్ ఉంది. యుఎస్ఏ లో కూడా క్రికెట్ ఉంది, మలేషియాలో కూడా క్రికెట్ ఉంది. ఇలా చాలా దేశాల్లో ఐసీసీ వాళ్ళు క్రికెట్ ని ఇంప్రూవ్ చేయడానికి పాటుపడతా ఉంటారు. మరి ఐసీసీ ఎప్పుడు ఫామ్ అయిందంటే 1909 లో ఫామ్ అయింది. ఆ టైంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ 3 కంట్రీస్ మాత్రమే క్రికెట్ ఆడేవి. ఆ టైంలోనే ఈ ఐసీసీ అనేది ఫామ్ అయింది, విత్ హెడ్ క్వార్టర్డ్ యాజ్ లండన్. ఈ ఇయర్ ఏం అవసరం లేదు, దుబాయ్. దాని తర్వాత దుబాయ్ అంటే ఫస్ట్ లండన్ లో ఉండేది, దాని తర్వాత దుబాయ్ డ్యూటీ ఫ్రీ, ట్యాక్సెస్ తక్కువ, లండన్ లో ట్యాక్సెస్ ఎక్కువ, అందువల్ల దుబాయ్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు షిఫ్ట్ చేశారని కొంచెం ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. 2005 టు దుబాయ్ ఇన్ 2005. ఓకే, హూ ఇస్ ద చైర్మన్ నౌ? గ్రేగ్ బార్క్లే. హీ ఈస్ ఫ్రమ్ న్యూజిలాండ్. ఇతను ఇంతకు ముందు న్యూజిలాండ్, మనకు బీసీసీఐ ఎలా ఉంటుందో అక్కడ క్రికెట్ న్యూజిలాండ్ ఉంటుంది, దానికి ఈయన చైర్మన్ గా చేశారు. దాని తర్వాత ఇతన్ని గ్రేగ్ బార్క్లేని హీ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఓకే, అండ్ సిఇఓ ఇఫ్ జెఫ్ అలర్డైస్. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. బట్ ఈ గ్రేగ్ బార్క్లే అనేది క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది 1-2 ఎగ్జామ్స్ లో, మేబీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ లో అనుకుంటా ఒకసారి అడిగారు. సో ట్రై టు రిమెంబర్ దిస్ పాయింట్. గ్రేగ్ బార్క్లే అండ్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ దుబాయ్ ఫ్రమ్ 2005. అంతకుముందు లండన్ లో ఉండేది. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ జెఫ్ అలర్డైస్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ తెలంగాణ అన్వీల్స్ వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ టెంపుల్. వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ టెంపుల్ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇది TSPSC ఎగ్జామ్స్ లో చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. ఇప్పుడు రాబోయే ఏఈ ఎగ్జామ్ ఉంది, గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది, మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మళ్ళీ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో ఇలాంటి ఎగ్జామ్స్ లో, ఇన్ దీస్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్, దిస్ విల్ బి వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఎక్కడ కట్టారంటే సిద్దిపేట దగ్గరలోని బూర్గుపల్లి అనే ఒక విలేజ్ లో ఈ 3D ప్రింటెడ్ టెంపుల్ ని
స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలండి. సిద్దిపేట డిస్టికే కాకుండా ఊరు పేరు కూడా అడుగుతాడు. ఎందుకంటే లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో తెలంగాణ గవర్నమెంట్కి వచ్చిన అవార్డ్స్ లో భాగంగా నేషనల్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు కొన్ని అవార్డ్స్ ఇచ్చారు. అవార్డ్స్ ఏ పల్లెటూరుకి ఇచ్చారో కూడా ఎగ్జామ్ లో అడిగాడు. ఏ అవార్డ్ ఏ ఊరికి ఇచ్చారు అని కూడా. సో ఇవి ఇంపార్టెంట్ అండి, ఇలాంటివి ఇంపార్టెంట్. సో బూరుగుపల్లి అనేది గుర్తుపెట్టుకోండి. బూరుగుల రామకృష్ణారావు గారు ఉన్నారు కదా, ఆ బూరుగుల పల్లి కూడా ఆటోమేటిక్ గా రివిజన్ చేసిన వాళ్ళకి ఆటోమేటిక్ గా గుర్తుకొస్తుంది ఎగ్జామ్ టైంలో. దిస్ ఈస్ బూరుగుపల్లి. ఓకే, అండ్ ఈ 3D ప్రింటెడ్ టెంపుల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఇది ఒక 4000 స్క్వేర్ ఫీట్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 35.5 feet. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ ఈ టెంపుల్లో 3 డిస్టింక్ట్ పార్ట్స్ ఉన్నాయి. 3 ఎలా ఎవరెవరి కోసం ఉన్నాయంటే, ఒకటి శివుని కోసం, ఇంకోటి గణపతి దేవుడి కోసం, గణపతి లార్డ్ గణేష్ కోసం, అండ్ ఇంకోటి పార్వతీదేవి కోసం సపరేట్ గా కట్టారు. అండ్ ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ అనేది మొత్తం గుడికి వాడలేదు. జస్ట్ ఈ గర్భగుడి ప్రాంతం ఉంటుంది కదా, ఆ గర్భగుడి ప్రాంతాన్ని మాత్రమే 3D టెక్నాలజీతో తయారు చేయడం జరిగింది. వేరే ఈ పిల్లర్స్, ఈ స్టెప్స్ ఇలాంటివన్నీ నార్మల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీతోనే తయారు చేయడం జరిగింది. See, while the sanctum showcased the ingenuity of 3D printing technology, the remaining elements of the temple such as pillars, slabs, flooring were constructed using traditional building temples. Sanctums అంటే ఏం లేదండి, గర్భగుడి అని అర్థం. ఓకే, now coming on to the next topic, that is Indian Prime Minister congratulates Luke Frieden. Who is this Luke Frieden? Who has been recently elected as the Prime Minister of Luxembourg. Luxembourg is a very small nation. Vatican City తర్వాత ఇదే యూరోప్ లో చిన్న దేశాల్లో ఇది కూడా ఒకటి, లగ్జంబర్గ్. ఓకే, బట్ ఫైనాన్షియలీ వెరీ వెల్, చాలా గట్టి నేషన్ ఫైనాన్షియలీ ఇది. సో దానికి కొత్తగా సెంటర్ రైట్ పార్టీ అయిన క్రిస్టియన్ పార్టీ నుంచి ఈ లూక్ ఫ్రైడన్ అనే అతను ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నికవడం జరిగింది. హీ వాజ్ అన్ ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్. ఇంతకు ముందు ఫైనాన్స్ మినిస్టర్ గా చేశారు. దాని తర్వాత దానికి రిజైన్ చేసి ఎలక్షన్స్ లో ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. దిస్ ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఫ్రైడెన్, రిజైన్ చేసి కాదు, అంటే లాస్ట్ గవర్నమెంట్ లో లేడు, అంతకన్నా ముందు గవర్నమెంట్ లో ఈయన ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండేవాడు. ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఫ్రైడెన్ becomes Luxembourg's new PM, leading a government coalition of Christian Democratic Party and the Liberal Party of former Prime Minister Xavier Bettel. ఓకే, ఇంతకు ముందు. సో ఇప్పుడు మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, క్వశ్చన్స్ వస్తున్నాయి కదా ఎగ్జామ్ లో. ఏపీపీఎస్సీలో అడిగాడు, టీఎస్పీఎస్సీలో కూడా చాలా సార్లు అడిగాడు. ఏమని అంటే, కొత్తగా ఆ మధ్యనే ఎన్నికైన ప్రైమ్ మినిస్టర్లు, లేకపోతే సౌదీ ప్రిన్స్, ఇలాంటి పేర్లు ఇచ్చి ఈయన ఏ దేశానికి సంబంధించిన వాడు, లేకపోతే ఏ దేశానికి ప్రెసిడెంట్, ఇలాంటి క్వశ్చన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడుగుతున్నాడు. ఓన్లీ ఒకటే ఇవ్వట్లేదు, 4 to 5 newly elected prime ministers, presidents or kings names will be given and the countries names will be given here. So you have to know all of them. So please try to remember the names who has recently elected as prime ministers and president of different countries. So Luxembourg యొక్క capital city Luxembourg city అండి. Recently India and Luxembourg celebrated 75 years of their relationships. Okay, right. Coming on to the next topic. India and Nepal convene the 17th edition of joint military exercise called Surya Kiran. ఇది సూర్య కిరణ్ ఎప్పుడు అడుగుతూ ఉంటాడు, ఇది ఏ రెండు దేశాల మధ్యలో అని చెప్పి. సో దిస్ ఈస్ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్, విట్ ఈస్ ఏ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అండి, నేవీ ఎక్సర్సైజ్ కాదు. ఇట్ ఈస్ ఎ మిలిటరీ ఎక్సర్సైజ్ సూర్య కిరణ్. ఏ రెండు దేశాల మధ్యలో అంటే ఇండియా అండ్ నేపాల్. మరి ఎక్కడ జరిగింది ఈసారి 17th ఎడిషన్ అంటే, ఇండియాలోనే జరిగింది. ఉత్తరాఖండ్ లోని పితోర్గఢ్ ఇన్ ఉత్తరాఖండ్ లో జరిగింది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ ఇయర్ ఇండియాలోని ఉత్తరాఖండ్ లోని పితోర్గఢ్ డిస్టిక్ లో నిర్వహించడం జరిగింది. నౌ దీని మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే, టు ఎన్హాన్స్ ఇంటర్ఆపరబిలిటీ ఇన్ స్పెసిఫిక్ మిలిటరీ డొమైన్స్. ఒకవేళ ఏదైనా సందర్భంలో రెండు దేశాలు కలిపి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి పడితే, ఆ టైంలో ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోవడానికి ముందు నుంచే ఒక అలవాటు చేసుకోవడానికి, ఒకళ్ళ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో, ఇండియన్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, నేపాల్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది వాళ్ళ మిలిటరీస్ అని
ఒక అందాజ ఒక అభిప్రాయం ఏర్పడడానికి రేపు పొద్దున సహకరించుకోవడానికి ఈ ఎక్సర్సైజ్ మెయిన్ గా చేస్తారండి. సార్ మనకేం అవసరం వాళ్ళతో అసలు జాయింట్ ఎక్సర్సైజ్ మనం ఎందుకు చేయబోతాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు భూటాన్ లో ఇండియాకి అపోజిట్ గా జరుగుతూ ఉంటే అస్సాం రైఫిల్స్ వాళ్ళు భూటాన్ కి వెళ్ళి భూటాన్ గవర్నమెంట్ హెల్ప్ తోని అక్కడ తీవ్రవాదులను అరెస్ట్ చేయడం జరిగింది. అలాంటివి రేపు పొద్దున నేపాల్లో నక్సల్ ఇన్సర్జెన్సీ ఉండే ఒకప్పుడు మళ్ళీ ఎప్పుడైనా వస్తే మనకు ఉపయోగపడుతుంది. లేకపోతే ఎర్త్ పేక్స్ టైంలో ఇండియన్ మిలిటరీ వాళ్ళకి హెల్ప్ చేయాలి, నేపాల్లో ఎర్త్ పేక్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి టైంలో ఇది చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే అప్పటికే వాళ్ళ ఫంక్షనింగ్ సిస్టమ్ ఒక్కొక్క దేశానికి అర్థమై ఉంటుంది కాబట్టి దట్ విల్ బి వెరీ ఈజీ టు డూ ఎట్ దట్ టైం. ఓకే, సో ఇది చూడండి, ఇందాక మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నదంతా ఇక్కడ ఉంది. ద ఎక్సర్సైజ్ విల్ పర్టికులర్లీ ఫోకస్ ఆన్ జంగల్ వార్ఫేర్, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ ఇన్ మౌంటేనియస్ టెరైన్స్ and humanitarian assistance and disaster relief operations under the United Nations Charter for Peacekeeping Mission. ఇంతకు ముందు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకవేళ అవసరం పడితే ఏ టాపిక్స్ లో అవసరం పడుతుంది అనేది. ఓకే, రైట్. సో ఇక నేపాల్ గురించి మనం కొత్తగా తెలుసుకునేది ఏం లేదు. క్యాపిటల్ సిటీ అందరికి తెలుసు, ప్రైమ్ మినిస్టర్ కొత్తగా ప్రెసిడెంట్ అందరికి తెలుసు, ప్రచండ, రైట్. పుష్పకుమార్ ధమాల్ అలయస్ ప్రచండ. ఓకే, రైట్. హీ వాజ్ ఎ నక్సలైట్ లీడర్ వన్స్. రాజరికానికి వ్యతిరేకంగా నేపాల్లో ఉన్న రాజవంశం రాజరికానికి వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు ఆయన. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ సుప్రీం కోర్ట్ జడ్జ్ జస్టిస్ ఫాతిమా బీవి పాస్డ్ అవే. ఇది స్టాటిక్ జీకే చదివే వాళ్ళు కూడా చాలా సార్లు చదువుంటారు. అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇలాంటి చదివే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అప్పట్లో ఎగ్జామ్స్ లో అడిగేవారు. అలాంటివి చదివినప్పుడు ఈ ఫస్ట్ ఉమెన్ సుప్రీం కోర్ట్ జడ్జ్ అనేది చాలా సార్లు వస్తుంది స్టాటిక్ జీకే బుక్స్ లో. తను ఈమెనండి, ఫాతిమా బీవి. షీ వాజ్ బోర్న్ ఇన్ 1927 ఇన్ కేరళ. ఈమె కేరళకు సంబంధించిన వ్యక్తి. ఈమె 1950లో బార్ కౌన్సిల్ ఎగ్జామ్ ని టాప్ చేసింది. షీ వాజ్ ద టాపర్ ఇన్ హర్ బ్యాచ్, బికమింగ్ ద ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ ఎ బార్ కౌన్సిల్ గోల్డ్ మెడల్. అంత టాలెంటెడ్. ఆ టైంలోనే చాలా తక్కువ మంది ఉమెన్, అందులోనూ ముస్లిం ఉమెన్, ఎడ్యుకేటెడ్ ముస్లిం ఉమెన్ 1950s లో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. అలాంటి టైంలోనే తను గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఆఫ్టర్ దట్ షీ వర్క్డ్ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్స్ జడ్జ్ ఇన్ కేరళ ఇన్ 1974. దెన్ ఇన్ 1980 షీ జాయిన్డ్ ద ఇన్కమ్ ట్యాక్స్ అపిలియేట్ ట్రిబ్యునల్ అండ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ హైకోర్ట్ జడ్జ్ ఇన్ 1983. షీ మేడ్ హిస్టరీ ఇన్ 1989 బై బికమింగ్ ద ఫస్ట్ ఉమెన్ అపాయింటెడ్ టు ద సుప్రీం కోర్ట్. తనేమి డైరెక్ట్ గా సుప్రీంకోర్టు జడ్జ్ అయిపోలేదండి, ఒక్కొక్క మెట్టు. At first she practiced as a lawyer in Kerala courts. Then she became a judge in district and session courts of Kerala. Then she went to income tax tribunal, then to high court, then to supreme court. అంటే చూడండి, మెరిట్ ప్రకారం తను ఉమెన్ అనో లేకపోతే ముస్లిం అనో లేకపోతే ముస్లిం ఉమెన్ లో అస్సలే రారు, చదువుకోరు. సారీ, ఆ టైంలో, ఇప్పుడు అని కాదు, ఆ టైంలో చాలా తక్కువ మంది బయటకు వచ్చేవారు. సో వీళ్ళకు ఇవ్వాలి అని చెప్పు తనకి ఇవ్వలేదండి. మెరిట్, తనే కష్టపడింది, మెరిట్ లో వచ్చింది. ఓకే, నౌ ఫస్ట్ ఉమెన్ అపాయింటెడ్ టు ద సుప్రీం కోర్ట్. దీనికి సంబంధించిన పాయింట్ ఏంటంటే, జస్టిస్ బీవీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు బి ఏ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. She was also the first Muslim woman to be appointed to the higher judiciary in the country and ఫస్ట్ ఉమెన్ టు బికమ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్ ఇన్ ఏషియా. ఇండియాలోనే కాదు, లేకపోతే ముస్లిమ్స్ ఇన్ ఇండియాలోనే కాదు, మొత్తం ఏషియాలోనే ఒక దేశానికి సుప్రీం కోర్ట్ జడ్జ్ అయిన ఫస్ట్ ఉమెన్ అండి. ఓకే, ఇండియా లాంటి కంట్రీ 1950s నుంచి మనము తీసుకుంటే, ఈవెన్ తను 1989లో అయిందనుకున్నా, ఆ టైం కూడా ఇండియా ఈస్ కన్సిడర్డ్ ఎస్ ఏ థర్డ్ వరల్డ్ నేషన్. సో అలాంటి థర్డ్ వరల్డ్ నేషన్ లోకి వెళ్ళి ఒక ముస్లిం ఉమెన్ ఆర్ ఎ ఉమెన్ బికేమ్ ఏ జడ్జ్ టు ఏ సుప్రీం కోర్ట్. దట్ ఈస్ ఎ గ్రేటెస్ట్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ ఆ టైంలో. ఓకే, నౌ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇన్ 1993, చూడండి, తను 1993లోనే సుప్రీం కోర్ట్ నుంచి రిటైర్ అయింది. దాని తర్వాత ఎన్హెచ్ఆర్సి. సో మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానివ్వండి, లేకపోతే ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానివ్వండి, రిటైర్డ్ జడ్జెస్ చైర్మన్స్ గాను మెంబర్స్ లాగా ఉంటారు. అలాగే తనని కూడా అపాయింట్ చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్ దట్ షీ వెంట్ యాజ్ ఎ గవర్నర్ ఆఫ్ తమిళనాడు ఇన్ బిట్వీన్ 1997 to 2001. 2001లో
తన సెంట్రల్ గవర్నమెంట్ కి మధ్యలో కొన్ని ఇష్యూస్ లో భేదాభిప్రాయం రావడం వల్ల అప్పటి లా మినిస్టర్ అయిన అరుణ్ జైట్లీ గారు తనని రిజైన్ చేయమని కోరడంతో తను రిజైన్ చేసేసి వెళ్ళిపోయాడు. ఇది తన ప్రొఫైల్ అండి. దిస్ క్యాన్ బి ఆస్డ్, ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది ఎగ్జామ్ లో. ప్రామినెంట్ పర్సన్ ఇన్ న్యూస్, రీసెంట్ గా న్యూస్ లో ఉన్న ప్రామినెంట్ పర్సన్స్ లో షీఈస్ వెరీ ఫేమస్. సో అడిగే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ after suspending Sri Lanka Cricket, ICC snatches away 2024 Men's Under-19 World Cup from Island Nation. మనము ఒక 3-4 డేస్ కింద న్యూస్ లో వచ్చింది ఏమనంటే శ్రీలంకన్ క్రికెట్ ని ఐసీసీ వాళ్ళు సస్పెండ్ చేశారు అని. ఎందుకు సస్పెండ్ చేశారు అంటే బికాస్ ఆ టైంలో గవర్నమెంట్ మన వరల్డ్ కప్ లో శ్రీలంకన్ క్రికెట్ టీం యొక్క పూర్ పర్ఫార్మెన్స్ వల్ల శ్రీలంకన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ శ్రీలంకలో ఉన్న క్రికెట్ బోర్డ్ ని రద్దు చేసి ఒక ఎంపవర్డ్ ప్యానెల్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ శ్రీలంకన్ గవర్నమెంట్ ని అర్జున్ రణతుంగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. బట్ అది నచ్చలేదు ఐసీసీ వాళ్ళు. ఐసీసీ రూల్స్ సే దట్ దిస్ షుడ్ బి అన్ ఇండిపెండెంట్ బాడీ. క్రికెటింగ్ బాడీ ఇన్ ఎనీ కంట్రీ షుడ్ బి అన్ ఇండిపెండెంట్ బాడీ. అందువల్ల దానికి అగేన్స్ట్ గా ఉంది కాబట్టి శ్రీలంకన్ బోర్డ్ ని రద్దు చేయడం జరిగింది. దాని కాన్సిక్వెన్సెస్ లోనే భాగంగా నౌ ఐసీసీ ఆల్సో shifted the venue of under-19 cricket world cup from Sri Lanka to South Africa. ఇంతకుముందు ఏ దేశంలో ఉంటే ఇప్పుడు ఏ దేశానికి ట్రాన్స్ఫర్ చేశారు, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే రీసెంట్లీ ఐసీసీ ఏ దేశంని సస్పెండ్ చేసింది అని చెప్పి కూడా అడగచ్చు. దెన్ ఇట్ విల్ బి శ్రీలంక. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ Goldman Sachs sees India's GDP growth at 6.3 in 2004. What is this Goldman Sachs ante? Sachs ante it is a rating agency andi. Like we have CRISIL in India. This is in the world. Inka world lo inka S&P undi, Finch undi. Ila Goldman Sachs kuda okati. So it has predicted that India's GDP growth rate will be 6.3% in 2024, which is 0.1% less than 2023. అంటే తగ్గుతుందని చెప్పింది. 2004 లో తగ్గుతుంది అని చెప్పింది. మరి ఇది అసలు ఈ గ్రోత్ రేట్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారంటే జీడిపి మీదకి వెళ్ళి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు ఇండియన్ జీడిపి ఎంత, దాని మీద ఎంత పెరుగుతుంది అనే దాన్ని బట్టి ఈ గ్రోత్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, దెన్ వాట్ ఈస్ జీడిపి అంటే జీడిపి ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ కంట్రీ ఇన్ 1 year. అంటే ఒక దేశంలో, ఫర్ ఎగ్జాంపుల్ మన దేశమే, భారతదేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ద్వారా ప్రొడ్యూస్ అయిన అమౌంట్ ఉంటుంది కదా ఒక 1 year లో. ఫర్ ఎగ్జాంపుల్ 2023లో మన దేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ద్వారా ప్రొడ్యూస్ అయిన ఎంటైర్ అమౌంట్ ని క్యాలిక్యులేట్ చేసేదే ఈ జీడిపి. మరి అసలు ఈ జీడిపిని ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇట్ ఈస్ బిన్ క్యాలిక్యులేటెడ్ బై సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో MSOPI అని చెప్పి ఇస్తాడు ఎగ్జామ్ లో. దిస్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యాలిక్యులేటింగ్ జీడిపి ఇన్ ఇండియా. గోల్డ్మెన్ సాచ్ వాళ్ళు జీడిపి గ్రోత్ రేట్ కొంచెం పడిపోతుందనే కాకుండా దానికి ఒక రీజన్ కూడా చెప్పారు. ఆ రీజన్ ఏంటంటే సెట్ దేర్ విల్ బి సమ్ రిపీటెడ్ సప్లై షాక్స్. అంటే డిమాండ్ ఉంటుంది బట్ దాని దగ్గర సప్లై ఉండకపోవడం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ టమాటోస్ మన రేట్లు పెరిగాయి, 200-250 వరకు వెళ్ళాయి. ఎందుకు? వర్షాలు పడి పంట అంతా కొట్టుకపోయింది, అక్కడ తినే వాళ్ళు ఉన్నారు, డిమాండ్ ఉంది కానీ సప్లై లేదు, అందువల్ల పెరిగింది. సో అది ఏం జరిగింది? ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగినట్టే కదా. సో ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగింది ఆ రోజు. సో అలాంటివే ఇక్కడ కూడా చెప్తున్నాడు, సప్లై షాక్స్ ఉంటాయి అని. along with stable growth are likely to keep inflation above the central point of RBI's target of 4.0 in 2024. RBI వాళ్ళు ఇన్ఫ్లేషన్ రండి 4.4% ప్లస్ ఆర్ మైనస్ 2 అని దాన్ని దాటుతుంది అని చెప్పి గోల్డ్మెన్ సాచ్ వారు వాళ్ళ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. ఓకే రైట్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్. సో మనం ఈరోజు కొన్ని క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుంటామని చెప్పాను కదా, అందులో భాగంగా ఈ క్వశ్చన్స్ ని నేను పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ రిలీజ్ ద 14th ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ 2023. ఎమిషన్ గ్యాప్స్ అంటే ఎమిషన్ గ్యాప్స్ దేని గురించి? ఇది జనరల్ గా ఎన్విరాన్మెంట్ సంబంధించిన టాపికే కదా.
సో దీన్ని మరి అప్పుడు ఎవరు రిలీజ్ చేస్తారంటే ఆన్సర్ చూడండి, యుఎన్ఈపి అన్నాడు, ఎఫ్ఏఓ అన్నాడు, వరల్డ్ బ్యాంక్ అన్నాడు, డబ్ల్యూఎఫ్ అన్నాడు. ఒకసారి చూడండి ఎమిషన్స్ లో దీనికి సంబంధించింది ఎక్కడ ఉంది? ఎఫ్ఏఓ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎమిషన్ సంబంధించింది కాదు, వరల్డ్ బ్యాంక్ కాదు, వరల్డ్ ఎకనామిక్ ఫోరము కాదు. అదే యుఎన్ఈపి అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండి. దిస్ ఈస్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. దిస్ యుఎన్ఈపి హ్యాస్ రిలీజ్ ద 14th ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ 2023. యాజ్ పర్ దిస్ రిపోర్ట్, ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ఈవెన్ ఇఫ్ ద ఎన్డిసిస్ అంటే ఎన్డిసిస్ ఏంటి? నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. దట్ ఈస్ మనము చాలా మంది పొల్యూషన్ ని తగ్గించడానికి ఏ గవర్నమెంట్ గవర్నమెంట్ కొన్ని హామీలు చెప్పాయి, మేము ఇది తగ్గించుకుంటాం, ఇలా చేస్తాం అని. దాన్నే ఎన్డిసిస్ అంటారు, నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్. దిస్ రిపోర్ట్ సేస్ దట్ ఈవెన్ ఇఫ్ ద ఎగ్జిస్టింగ్ ఎన్డిసిస్ బోత్ కండిషనల్ అండ్ అన్కండిషనల్, కొన్నేమో అన్కండిషనల్ గా మేము ఇది చేసేస్తాం అని చెప్పి హామీ ఇచ్చాయి, కొన్నేమో అలా లేదు, ఇది జరిగితే మేము ఇది చేయగలుగుతాం ఇలా హామీ ఇచ్చాయి. అవి రెండు నెరవేరినా కూడా 2030 కల్లా ద గ్లోబల్ టెంపరేచర్ ఈస్ ప్రొజెక్టెడ్ టు రైజ్ బై 2.5 degrees సెంటీగ్రేడ్ అని చెప్పడం జరిగింది. అంటే ఏం చెప్పిందంటే, ఇవన్నీ ఎన్డిసిస్ అన్ని ఎగ్జాక్ట్ గా చేసినా కూడా గ్లోబల్ టెంపరేచర్ 2.5 degree సెంటీగ్రేడ్ అనేది 2030 కల్లా ఖచ్చితంగా పెరుగుతుంది. అంటే దాని అర్థం, మనము ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ లో ఎంతకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు? 2 degrees సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ దాటనీయమని. కానీ అది దాటుతుంది, ఖచ్చితంగా దాటుతుంది అని చెప్పి ఈ రిపోర్ట్ తెలియజేయడం జరిగింది. సో నౌ వాట్ ఆర్ ద థింగ్స్ గవర్నమెంట్ షుడ్ డూ? సో దే హ్యావ్ టు రివైజ్ వన్స్ అగైన్ వాళ్ళ ఎన్డిసిస్ కానివ్వండి, వాళ్ళు ప్యారిస్ క్లైమేట్ డీల్ కి సంబంధించిన ఇష్యూస్ అన్ని రివైజ్ చేసుకొని ఇంకా తగ్గించడానికి ఏం చేయాలి, ఏ మెజర్స్ తీసుకోవాలనే దాని మీద వాళ్ళు డిస్కషన్స్ చేసి దాన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఏం జరుగుతుందంటే, ఇలాగే ఒకటేసారి వర్షాలు పడడం, లేకపోతే ఒకటేసారి డ్రాట్ రావడము, విపరీతమైన వరదలు, ఇలాంటివి జరగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో జిహెచ్ఎంసి ఎలక్షన్ టైంలో వర్షాలు పడ్డాయి. కేటీఆర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, వర్షం పడితే ఎవడైనా ఏం చేయగలుగుతారండి, 100 years ఒకసారి పడ్డది, ఏం చేయలేకపోయినాం, మాకు సాధ్యమైనంత తొందరగా 3rd day నుంచి వర్షాలు తగ్గగానే మేము ట్రై చేశాం, ఇది ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఏం చేయలేము. ఎస్, నిజమే, హైదరాబాద్ లో జరిగింది, మొన్న లాస్ట్ మంత్ న్యూయార్క్ లో జరిగింది. న్యూయార్క్ లో అంత పెద్ద సిటీ, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అని చెప్తారు, వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. మొన్న హైదరాబాదే కాదు, బెంగళూరులో కూడా వరదలు వచ్చాయి. ఎలక్ట్రానిక్ సిటీ ఏరియా కానివ్వండి, లేకపోతే ఈ హెబ్బాలు, ఈ ఏరియాస్ అన్ని మునిగాయి. ఏం చేయలేకపోయారు. అక్కడ కూడా పెద్ద పెద్ద కంపెనీ సిఇఓస్ అందరూ వాళ్ళు ఉన్న వైట్ ఫీల్డ్ ఏరియా ఇవన్నీ ఖాళీ చేసేసి వెళ్ళి పెద్ద పెద్ద హోటల్స్ లో ఎక్కడైతే వరదలు రాని ఏరియా ఉందో అక్కడ వెళ్ళి ఉన్నారు. సో ఇది మెయిన్ గా దీనికి ప్రాబ్లం ఎక్కడ ఉందంటే, మన పొల్యూషన్. మనం ఈ ఎమిషన్స్ ని తగ్గిస్తే దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఎమిషన్స్ అలాగే పెంచుకుంటా పోతే అవి వర్షాలు అలాగే పడతాయి. మనం ఎన్విరాన్మెంట్ ని ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినా కంట్రోల్ చేయడం కుదరదు. సో దిస్ రిపోర్ట్ షుడ్ బి ఫాలోడ్. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ వజ్రప్రహార్ 2023 is a joint exercise between which countries? ఇది కూడా అంతే, ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ ఒక క్లాస్ లో మిలిటరీ ఎక్సైజ్ సూర్య కిరణ్ గురించి. అలాగే ఇది ఇంకొకటి వజ్రప్రహార్, ఇది ఏ రెండు దేశాల మధ్యలో అని అడుగుతున్నాడు. ఇది 2018 లో అనుకుంటా ఎస్ఐ ఎగ్జామ్ లో దీని మీద క్వశ్చన్ వచ్చింది, వజ్రప్రహారే అడిగాడు, మేబీ నాకు అంతవరకే గుర్తుంది. సో ఈ వజ్రప్రహార్, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఎగ్జామ్స్ లో వస్తూ ఉంటాయండి. సో ఇవి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. వజ్రప్రహార్ ఏ రెండు దేశాల మధ్యలో అని అడిగాడు. సో ఆప్షన్స్ ఆర్ ఇండియా అండ్ శ్రీలంక, ఇండియా అండ్ యుఎస్, ఇండియా అండ్ యూకే, ఇండియా అండ్ ఫ్రాన్స్. సో ఏ దేశం మధ్యలో అంటే, దిస్ ఈస్ ఎ జాయింట్ ఎక్సైజ్ ఆఫ్ ద స్పెషల్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా అండ్ యుఎస్ఏ అండి. ఇది ఇండియా అండ్ యుఎస్ఏ మధ్యలో జరిగింది. ఇది మరి ఎక్కడ ఆర్గనైజ్ చేశారంటే, జనరల్ గా మనం ఆర్గనైజ్ అనగానే ఇక్కడే ఢిల్లీలోనో ఎక్కడో అయింది అనుకుంటాం, బట్ దిస్ హాస్ బీన్ ఆర్గనైజ్డ్ ఇన్ మేఘాలయ అండి. మేఘాలయాస్ లోని ఉమ్రోయి కంటోన్మెంట్, మనకి ఇప్పుడు హైదరాబాద్ లో కంటోన్మెంట్ ఉంది కదా మిలిటరీ ఏరియా, అలాగే మేఘాలయలోని ఉమ్రోయి కంటోన్మెంట్ ఏరియాలో ఈ వజ్రప్రహార్ 2023ని నిర్వహించడం జరిగింది. ఓకే, ఇది మరి వజ్రప్రహార్ ఎప్పటి నుంచి జరుగుతుందంటే 2010 నుంచి నిర్వహిస్తున్నారండి. వజ్రప్రహార్ చాలా పాత ఎక్సైజ్, 2010 నుంచి నిర్వహిస్తున్నారు.
ఓకే రైట్. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే బేసిక్ పాయింట్స్. వజ్రప్రహార్ ఇస్ ఎ జాయింట్ ఎక్సైజ్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ. ఎక్కడంటే ఇండియాలోనే జరిగింది. దట్ ఈస్ ఇన్ మేఘాలయాస్ ఉమ్రోయి కంటోన్మెంట్. ఓకే రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ విచ్ స్కేర్స్ ఎలిమెంట్ హ్యాస్ బీన్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఇన్ ద సత్లజ్ రివర్. ఈ సత్లజ్ రివర్ లో ఏ ఎలిమెంట్ ని కొత్తగా డిస్కవర్ చేశారని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ ఆర్ టైటానియం, టంటాలం, స్కాండియం, లిథియం. ఇవన్నీ మెటల్స్, స్కేర్ ఎలిమెంట్స్ అండ్ మెటల్స్. సో ఏదంటే టాంటాలం అండి. టాంటాలం ని అక్కడ డిస్కవర్ చేయడం జరిగింది. మనకు ఇది అటోమిక్ నంబర్, దీని అటోమిక్ నంబర్ 73. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే టాంటాలం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కరోషన్ రెసిస్టెంట్ మెటల్స్ కరెంట్లీ ఎంప్లాయిడ్ ఇన్ వేరియస్ అప్లికేషన్స్. ఇది చాలా హార్డ్ గా ఉంటుందండి ఈ మెటల్ అనేది. దీన్ని ఈ కరోజన్ రెసిస్టెన్స్ లో దీన్ని వాడుతూ ఉంటారు. ఓకే రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ అట్మాస్ఫియరిక్ వేవ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పేస్ ఏజెన్సీ అంటున్నాడు. సో ఇది అట్మాస్ఫియరిక్ వేవ్ ఎక్స్పెరిమెంట్. జనరల్ గా చాలా మంది ఏమనుకుంటారు, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద క్వశ్చన్ రాగానే అది ఇస్రోనే అనుకుంటారండి. బట్ ఈ మధ్య క్వశ్చన్ లో ఇస్రోని దాటి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇస్రో, డిఆర్డిఓ ఇవి దాటి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. దిస్ అట్మాస్ఫియరిక్ వేవ్ ఎక్స్పెరిమెంట్ ఈస్ అసోసియేటెడ్ విత్ నాసా అండి. ఇది నాసా వాళ్ళది. ఇది ఎందుకు అంటే ఇట్ ఈస్ డిజైన్ టు ఇన్వెస్టిగేట్ ఏ క్రూషియల్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ స్పేస్ వెదర్, ఎర్త్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్. ఎర్త్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఉంటాయి కదా, అసలు అట్మాస్ఫియర్ ఇలా ఎందుకు ఉంటుంది, స్పేస్ లో ఎలా ఉంది, మరి ఎర్త్ చుట్టూ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఎందుకు చేంజ్ అవుతుంది ఎప్పటికప్పుడు అనేవి తెలుసుకోవడానికి అట్మాస్ఫియరిక్ వేవ్ ఎక్స్పెరిమెంట్ ని నాసా వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ఆఫ్ యుఎస్ఏ, ఇది జపాన్, ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇక ఇస్రో అంటే మనకు తెలిసిందే మన ఇండియా. ఓకే, ఇస్రో అనగానే గుర్తుకొచ్చే శాస్త్రవేత్తలు ఎవరు? మొన్న క్వశ్చన్ వచ్చింది, ఆన్సర్ వాస్ యుఆర్ రావ్. ఈ టైంలో ఎవరు ఉండే అని సంథింగ్ ఇలాంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది. సో విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్ వీళ్ళందరూ ఇస్రోలో పనిచేసిన యుఆర్ రావ్ వీళ్ళందరూ ఫౌండింగ్ చాలా ఇంపార్టెంట్ చీఫ్స్ అండి. వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy. థ్యాంక్ యూ.